హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సందీప్. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూసి చాలా అంటే చాలా బాగా అందరూ రెస్పాండ్ అయ్యి చాలామంది కూడా మనకి సపోర్ట్ చేసి మీ అందరి అభిమానాన్ని నా మీద చూపిస్తున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కామెంట్స్కి ఆధారంగా నేనైతే వీడియోస్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి నా బ్యాక్ సైడ్ చూసారా, ఎల్లో కలర్లో ఒక మిషన్ అయితే కనబడుతుంది. అది BCM అనమాట, లాస్ట్ క్లీనింగ్ మిషన్ కూడా అంటారు. సో ఇదైతే ట్రాక్ మీద డీప్ స్క్రీనింగ్ అయితే చేస్తుంది, బెలాస్ట్ డీప్ స్క్రీనింగ్. అది ఆ మిషన్ కాస్ట్ చెప్తే నిజంగా ఆశ్చర్యపడిపోతారు. 18 కోట్లు విలువ చేసే మిషన్ అనమాట అది. సో దూరం నుంచి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అది చిన్న గొంగళ పురుగు మాదిరిగా ఉంది. సో ఇప్పుడైతే బ్లాక్ ఇచ్చారు. సో బ్లాక్ అంటే రైల్వేలో బ్లాక్ తీసుకొని వర్క్ చేస్తారనమాట. అంటే ట్రాక్ మీద ఏ ట్రైన్స్ రావన్నమాట. ఆ టైంలో మిషన్ పని చేసేటప్పుడు ఒక 2-3 అవర్స్ ఏ ట్రైన్స్ కూడా ట్రాక్ మీద రావు. ఆ మిషన్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ ట్రైన్స్ అయితే తిరగడం మొదలు పెడతాయి. ఇప్పుడు ఆ మిషన్ తాలూకా పనితీరుని నేనైతే మీకు వీడియో తీసి చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు మీకు నా డ్యూటీ అవర్స్లో కాదు, డ్యూటీ అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఆ వీడియో తీసి అయితే నేను చూపిస్తాను. సరే, అయితే ఇంకా మన డ్యూటీ కంప్లీట్ చేసుకొని 18 కోట్లు విలువ చేసే మిషన్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. అది 18 కోట్లు అనేసి ఎందుకు అంత విలువ కూడా మీకు చెప్తాను. అదేవిధంగా ఎన్నో వందలాది మంది కలిసి పనిచేస్తే ఇంచుమించుగా ఒక 30 రోజులు లేదంటే 2-3 నెలలు పట్టే టైంని అతి తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ప్రోగ్రెస్ని అదైతే చూపిస్తుంది అనమాట మిషన్. దాని ప్రత్యేకత అదనమాట. సరే, అయితే మనం డ్యూటీ కంప్లీట్ చేసుకొని నేనైతే మీకు ఆ మిషన్ తాలూకా పనితీరుని అయితే చూపిస్తాను. సో మిషన్ అయితే సైడింగ్లోకి వెళ్ళింది. సరే, ఇంకెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్, 18 కోట్ల మిషన్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. సో మిషన్ అదిగోండి, నా దగ్గర నుంచి చాలా దూరంలో ఉంది. ప్రజెంట్ అయితే నా వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో ఆ మిషన్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. దగ్గర నుంచి చూపిస్తాను. మ్యాక్సిమం ఆ సౌండ్ వల్ల నా మాటలు వినబడు. మీరు జస్ట్ అలాగా మిషన్ తాలూకా వర్కింగ్ అది అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. సో థ్రిల్లింగ్ ఉంటుంది. 18 కోట్ల మిషన్. దాని మెయింటెనెన్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మిషన్ వర్కింగ్ చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అసలు విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ మిషన్ ఏం చేస్తుందో మీకు ఫస్ట్ చెప్తాను. ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూస్తారు కానీ మిషన్ ఏం చేస్తుంది మీకు అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఆ మిషన్ ఏం పని చేస్తుందో చెప్తాను. సో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, సో ఈ రాళ్ళని రైల్వే లాంగ్వేజ్ లో అంటే ఇంగ్లీష్ లో ఈ రాళ్ళని బెలాస్ట్ అంటారనమాట. సో ఈ బెలాస్ట్ ఎప్పుడో ఫిల్లింగ్ చేస్తారనమాట. ట్రాక్ కి ఫిల్లింగ్ చేసిన తర్వాత ట్రైన్స్ వెళ్ళి చాలా టన్నుల బరువులు ఉన్న ట్రైన్స్ హెవీ లోడ్ తోటి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఈ రాళ్ళు ఆ ట్రైన్స్ తాలూకు బరువు ఒత్తిడికి రాళ్ళ కిందన రాళ్ళు రాపిడి జరిగి గుండెలాగా ఏర్పడి మట్టిలాగా వస్తుంది. మట్టి కిందన ఉండిపోద్ది అనమాట. సో ఆ మట్టి ఉండిపోతే ఏమవుద్దంటే ట్రాక్ అలా కిందకి దిగిపోద్ది. సో దానికోసం ఆ మిషన్ ఏం చేస్తుంది అంటే ఈ బెలాస్ట్ ఉంది కదా, ఈ రాళ్ళ కిందన ఆ మట్టిని వేరు చేసి వడకట్టేసి మట్టిని సైడ్ కొంపేస్తుంది, మళ్ళీ మంచి రాళ్ళని ఈ ట్రాక్ మీద పడేస్తుంది అనమాట. సో దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఆ వర్కింగ్ స్టైల్ ని మీరు అలాగా ఆ మిషన్ చేస్తుందో లేదో అబ్జర్వ్ చేయండి. ఓకే, పదండి వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ చూసారు కదా మిషన్ యొక్క పనితీరు, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ అనమాట దగ్గర నుంచి చూడడం. ఫ్రెండ్స్ మిషన్ వర్క్ చేసిన తర్వాత ఒక సైడ్కి పడేస్తుంది కదా పనికిరాని మట్టి అంతా. సో అది ఇదే అనమాట. సో ఇక్కడ ఉన్న మట్టి ఎంత కుప్ప వచ్చింది చూడండి. అంటే దీని కిందన ఇన్ని రోజులు ఉందన్నమాట. సో పనికిరాని మట్టిని సైడ్కి తీసి మంచి రాళ్ళని ట్రాక్కి ఇవ్వడం వల్ల స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. మన మజిల్స్కి మనం ప్రోటీన్ ఇస్తే ఎంత స్ట్రెంత్ వస్తుందో, సో ట్రాక్కి మంచి బెలాస్ట్ ఇస్తే అంటే మంచి రాళ్ళని ఇస్తే ట్రాక్కి స్ట్రెంత్ వస్తుంది అనమాట. అప్పుడు ట్రైన్స్ అనేవి ఇంకా మంచి స్పీడ్గా వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో డైలీ ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.